నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్ పవర్డ్ బై ఒజస్కా. పహల్గామ్ దాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్లోని ఉగ్ర శిబిరాలని పూర్తిగా ధ్వంసం చేసినటువంటి త్రివిధ దళాల అద్భుతమైనటువంటి సాహసోపేతమైనటువంటి ఇంకా చెప్పాలంటే వ్యూహాత్మకమైనటువంటి ఎదురు దాడికి పాకిస్తాన్ కంగుతింది. కానీ భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది మాత్రం ఇంకా ఏదో జరిగిపోవాల్సింది, ఇంకా ఎక్స్పెక్టేషన్స్కి అనుగుణంగా లేదు అనే ఒక భావనను వ్యక్తం చేస్తున్న సందర్భంలో ప్రధాని నరేంద్ర మోదీ మరొక బృహత్తర ప్రణాళికను సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. ఇదొక మాస్టర్ స్ట్రాటజీ అనే చెప్పాలి. అదేంటంటే భారతదేశం తరపున 7 బృందాలు మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్గా ఎవరైతే ఉన్నారో వాళ్లతోటి 7 బృందాలుగా విడివడి వాళ్ళని ప్రపంచ దేశాలకు పంపించి భారత స్టాండ్ని చాలా క్లియర్గా ప్రొజెక్ట్ చేయాలనే ఒక అద్భుతమైన వ్యూహంతో ముందుకు వెళుతూ ఉన్నారు. నిజానికి ఇది ప్రపంచ దేశాల్లో ముఖ్యంగా అగ్రరాజ్యాలుగా చెప్పబడుతున్నటువంటి యుఎస్లోనో, యూకేలోనో, యూరోప్కి సంబంధించినటువంటి దేశాల్లోనో ఈ ఎంపీస్ డెలిగేషన్ అనేది ఆయా దేశాలకు వెళ్ళడం అనేది మనం చూస్తూ ఉంటాం. నిజానికి ఈసారి భారత ప్రభుత్వం ఈ ఎంపీస్ డెలిగేషన్ని తీసుకెళ్లబోతోంది. సో అందులో 7 బృందాలు అని చెప్పాను. అందులో విభిన్న పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలు ఆయా బృందాలకు సారథ్యం వహిస్తారు. ఓవరాల్గా భారత పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఈ బృందాలు ఆయా దేశాల్లో పర్యటనలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు, ఏ అంశాలపైన చర్చించాలి అనేవి ఆయన లీడ్ చేస్తారు. సో అందులో 7 బృందాల్లో ఒకటి కాంగ్రెస్ పార్టీ ఎంపీ శశి థరూర్ ఒక బృందాన్ని లీడ్ చేస్తే, ఇంకొక బృందాన్ని భారతీయ జనతా పార్టీ తరపున ఎంపీ అయినటువంటి రవిశంకర్ ప్రసాద్, మరొక వైపు జేడీయూ ఎంపీ సంజయ్ కుమార్ ఝా, ఇంకోవైపు బీజేపీ బైజయంత్ పాండా, అదేవిధంగా డిఎంకే ఎంపీ కనిమొళి ఒక బృందాన్ని లీడ్ చేస్తారు. అండ్ ఎన్సీపీ నుంచి సుప్రియా సూలే, ఎవరైతే శరద్ పవార్ కూతురు ఉన్నారో సుప్రియా సూలే దీన్ని లీడ్ చేస్తారు. అండ్ అట్ సేమ్ టైం శివసేనకు సంబంధించి ఏక్నాథ్ షిండే కుమారుడైన శ్రీకాంత్ ఏక్నాథ్ షిండే మరొక బృందాన్ని లీడ్ చేస్తారు. ఒక్కో బృందంలో సుమారు 7 నుంచి 8 మంది మెంబర్స్ ఉండేలాగా ప్లాన్ చేస్తూ ఉన్నారు. అండ్ 4-5 దేశాలకు, లేదా నిజానికి చెప్పాలంటే ఇంకా ఎక్కువ దేశాలకే వెళ్లే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. యుఎస్, యూకే, యుఏఈ, సౌత్ ఆఫ్రికా, జపాన్, ఇంకా మిగతా దేశాలకు కూడా ఈ ఎంపీల బృందాలు వెళ్ళి ఆపరేషన్ సింధూర్ ద్వారా టెర్రరిస్టుల విషయంలో భారత స్టాండ్ చాలా క్లియర్గా ఉంది అని, అండ్ 0 టాలరెన్స్ ఉంటుంది టెర్రరిస్టుల విషయంలో అనేది, ఎటువంటి ఉగ్రవాద చర్యను కూడా ఉపేక్షించేది లేదు అన్న స్ట్రాంగ్ మెసేజ్ని ఆయా ప్రపంచ దేశాలకు వీళ్ళు తీసుకెళ్లబోతున్నారు. సో ఇందులో మాస్టర్ స్ట్రాటజీ ఏంటి అనంటే, నిజానికి అన్ని పార్టీలు కూడా ఆపరేషన్ సింధూర్ కి సీజ్ ఫైర్ ప్రకటించిన తర్వాత పార్లమెంట్ లో చర్చ పెట్టాలి ఆపరేషన్ సింధూర్ గురించి అని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఒక ప్రతిపాదనను తీసుకొచ్చింది. అండ్ పార్లమెంట్ లో చర్చ జరగాలని చెబుతూ ఉన్నారు. పార్లమెంట్ లో చర్చ జరగడమే కాదు, అన్ని పార్టీలకు సంబంధించిన ఎంపీలతోటి ప్రపంచవ్యాప్తంగా దీన్ని ఈ చర్చలోకి తీసుకువెళ్లాలని మోదీ అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. పార్లమెంట్ లో చర్చ అనగానే ఇదేదో ప్రభుత్వం ఇలా చేయాల్సింది, అలా చేయాల్సింది అనే చర్చకు పరిమితం అయితే నిజానికి భారతదేశం వీక్గా కనబడే అవకాశాలున్నాయి. సో ఇప్పటికే ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణల్ని, విమర్శల్ని పాకిస్తాన్ చాలా చక్కగా వినియోగించుకుంటోంది. వాళ్ళ ప్రెస్ మీట్లలో కూడా మన నాయకులు చేసినటువంటి వ్యాఖ్యలని వాళ్ళు అక్కడ ఉటంకిస్తూ మాట్లాడుతూ ఉన్నారు. సో దీనికి చెక్ పెట్టాలంటే నిజానికి భారత్ ఐకమత్యంతో ఉంది. భారత్లో విభిన్న పార్టీలు ఉన్నప్పటికీ, విభిన్న భావజాలాలు ఉన్నప్పటికీ భారతదేశం అంతా ఒక్కటిగా ఉంది అనే ఒక మెసేజ్ని ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ అనుకున్నట్టుగా కనిపిస్తోంది. అందులో భాగంగానే ఈవెన్ కిరణ్ రిజిజు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ కిరణ్ రిజిజు ఒక ట్వీట్ చేశారు. ఎ పవర్ఫుల్ రిఫ్లెక్షన్ ఆఫ్ నేషనల్ యూనిటీ అబౌవ్ పాలిటిక్స్ బియాండ్ డిఫరెన్సెస్ అని ఆయన మాట్లాడారు. అండ్ అంతేకాదు శశి థరూర్ కావచ్చు, లేకపోతే మిగతా నాయకులు కొంతమంది, ముఖ్యంగా శశి థరూర్ అయితే ఇంటర్నేషనల్ మీడియాలో కూడా ఆపరేషన్ సింధూర్ జరుగుతున్న సందర్భంలో చాలా స్పష్టంగా భారత వాణి ఇది, నేను భారతీయుడిగా మాట్లాడుతున్నాను, ఒక పార్టీకి రిప్రజెంటేటివ్గా మాట్లాడట్లేదు అని చాలా స్పష్టంగా శశి థరూర్ పదే పదే చెప్తూ వచ్చారు. సో శశి థరూర్ని కూడా ఇందులో ఈ ఎంపీల బృందంలో ఒక బృందానికి లీడ్ చేసే విధంగా ఆయన్ని కూడా పెట్టారు. ఆయన ఇన్ఫ్లుయెన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంది. నిజానికి యునైటెడ్ నేషన్స్కి సంబంధించి సెక్రటరీ జనరల్గా ఆయన గతంలో పోటీ చేశారు. సో ఆయనకు అనుభవం ఉంది డిప్లొమాట్గా, నిజానికి దౌత్యవేత్తలుగా ఎలా బిహేవ్ చేయాలి, భారత స్టాండ్ ఏంటి అనే అనుభవం ఉంది. ఇక మిగతా నాయకుల విషయానికి వస్తే డిఎంకే నుంచి కనిమొళిని ఎంపిక చేశారు ఒక బృందాన్ని లీడ్ చేయడానికి. అండ్ శరద్ పవార్ గారి కూతురు సుప్రియా సూలేని ఇంకొక బృందాన్ని లీడ్ చేయడానికి ఆవిడని పిక్ చేశారు. సో బేసికల్లీ
దీనివల్ల మెసేజ్ ఏంటంటే మన మధ్య మనకి ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నా సరే దేశం విషయంలో యూనిటీతో ఉండాలి అనేది ఒక స్ట్రాంగ్ మెసేజ్ ప్రపంచానికి ఇవ్వడం. అండ్ ప్రపంచ దేశాలు కూడా మన దగ్గర ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్ మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ ని వాళ్ళు వినియోగించుకుంటూ ఉన్నారు. ఈవెన్ డీప్ స్టేట్ పనిచేసేదే దానిపైన. సో ఇక్కడ ఉన్నటువంటి లూప్స్ ని వాళ్ళు వాడుకొని ఇక్కడ ఒక చిచ్చు పెట్టి భారతదేశంలో ఐకమత్యం లేదు అన్న ఒక మెసేజ్ ఇవ్వడం వల్ల పొలిటికల్ అడ్వాంటేజెస్ కోసం అందరూ మాట్లాడే తరుణంలో ఇప్పుడు ఈ నాయకులు వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా భారత స్టాండ్ ని వినిపించే పని వీళ్ళు భుజానికి ఎత్తుకోబోతున్నారు. అండ్ నిజానికి ఇది ఆపరేషన్ సింధూర్ మొదలైనప్పటి నుంచి, ఆపరేషన్ సింధూర్ మాత్రమే కాదు, ఈవెన్ 2024లో ప్రధానిగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నరేంద్ర మోదీ గారు అనేక వాటిల్లో కొంచెం వెనక నిలబడే ముందు ఆర్గనైజేషన్ ని ముందు పెట్టే ప్రయత్నమే చేస్తున్నారు. అది పాలిటిక్స్ విషయంలో కావచ్చు, ముఖ్యంగా హర్యానా ఎలక్షన్స్ లేదా మహారాష్ట్ర ఎలక్షన్స్, ఈవెన్ ఢిల్లీ ఎలక్షన్స్, జార్ఖండ్ ఎలక్షన్స్, ఇట్లాంటి ఏ ఎలక్షన్స్లో కూడా గతంలో 2024కి ముందు పొలిటికల్గా నరేంద్ర మోదీ గారు ఆయనే పూర్తిగా ప్రచారాన్ని భుజానికెత్తుకొని ఆయన సెంట్రిక్గానే, ఆయన కేంద్రీకృతంగానే పూర్తిగా ఎన్నికల ప్రచారం జరిగిన పరిస్థితులు చూసాం. సో 2024 తర్వాత చూస్తే ఏ ఎన్నికల్లోనూ ఆయన పూర్తిగా తానే ముందుండి నడిపించలేదు. ఆర్గనైజేషన్ ని స్ట్రెంథెన్ చేసే ప్రయత్నం చేశారు. అది పాలిటిక్స్. బట్ గవర్నెన్స్ విషయంలో కూడా ఆపరేషన్ సింధూర్ విషయంలో ఆయన నరేంద్ర మోదీ గారు ఈ ఆపరేషన్ సింధూర్కి సంబంధించి త్రివిధ దళాలు వాళ్ళకే పూర్తి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడము, అండ్ త్రివిధ దళాలే ప్రెస్ మీట్లు నిర్వహించి ఏం జరుగుతుందో చెప్పడము, అండ్ అందులోనూ మహిళల్ని ముందు పెట్టడము, అండ్ ఆ మహిళల ద్వారానే మెసేజ్ని ఇప్పించే ప్రయత్నం చేయడము మనం చూసాం. కేవలం ఆపరేషన్ సింధూర్ సీజ్ ఫైర్ ప్రకటించిన మరుసటి రోజు ఆయన ఒక సందేశాన్ని మాత్రమే ఇచ్చారు పాకిస్తాన్కి, ప్రపంచ దేశాలకి. అండ్ పొలిటికల్గా ఆయా ర్యాలీల్లో ఆయన మాట్లాడిన మాటలు ఉన్నాయి. కానీ ఈ క్రెడిట్ని పూర్తిగా ఏదో మోదీ తీసుకుంటున్నారు అనే ఒక భావనని ఆయన చెరిపేసే ఒక ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. అండ్ నేను కాదు, ఇది దేశం ముఖ్యమనే ఒక భావనని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అందులో ఇప్పుడు మిగతా పార్టీల నాయకుల్ని కూడా ఇన్వాల్వ్ చేయడం అనేది ఇది మాస్టర్ స్ట్రాటజీ అనే చెప్పాలి. నిజానికి ఇప్పుడు ఈ నాయకులు వీళ్ళందరూ కూడా, ఈ ఎంపీల బృందాలు అన్నీ కూడా భారత స్టాండ్ని తెలుసుకోవాలి, భారత స్టాండ్ని ప్రపంచ దేశాలకు తెలియజేయాలి. సో ఇక్కడ బీజేపీ గురించో లేకపోతే మోదీ గురించో లేకపోతే ప్రభుత్వపు వ్యవహార శైలి గురించో మాట్లాడడానికి ఆస్కారం తగ్గించడమే ఇక్కడ మెయిన్ ఉద్దేశం. సో పొలిటికల్గా ఎట్లాగూ ఆ విమర్శలు ప్రతి విమర్శలు ఉండనే ఉంటాయి, కానీ భారత స్టాండ్ త్రివిధ దళాల పక్షాన అన్ని పార్టీలు ఉన్నాయన్న ఒక మెసేజ్ని ఇచ్చే ప్రయత్నమే ఇప్పుడు ఇందులో కనబడుతోంది. ఇంకొక మూడో అంశం ఏంటంటే, మోదీ ఇప్పుడు ఈ చర్య ద్వారా మరింత బలమైన వ్యక్తిగా తనను తాను ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసుకునే అవకాశం ఉంది. నిజానికి ఇప్పటికే మోదీ చాలా వరకు గ్లోబల్ లీడర్స్ అందరినీ పోల్చితే అప్రూవల్ రేటింగ్స్ మోదీకి చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ హిందూ నేషనలిస్ట్ పార్టీ అని, నేషనలిస్ట్ లీడర్ అని, ఇంకా చెప్పాలంటే హిందుత్వ లీడర్ అని మోదీని కొంత తగ్గించే ప్రయత్నం చాలా మంది చేస్తూ వచ్చారు. కానీ ఇంటర్నేషనల్ మీడియాకి లేకపోతే మిగతా దేశాలకి మోదీ ఒక స్టేట్స్మెన్గా తనను తాను చూపించుకునే ఒక అవకాశం ఇది. అండ్ మిగతా పార్టీలు అన్నింటినీ కలుపుకొని వెళుతూ ఒక ఆల్ పార్టీ డెలిగేషన్ అనే మాట తీసుకురావడం అంటే ఒక డిఫరెన్సెస్ లేవు, డెమోక్రసీ మా దగ్గర ఉంది అనే ఒక మెసేజ్ని, స్ట్రాంగ్ మెసేజ్ని భారత్ నుంచి మోదీ గారు ఇస్తున్నారు. ఒకవేళ ఇప్పుడు ఈ నాయకులు వీళ్ళందరూ కూడా ఏదైనా తక్కువ చేసి మాట్లాడే ప్రయత్నం చేస్తే ఏంటి? నిజానికి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ అంతర్జాతీయ వేదికలపైన భారత్ను తక్కువ చేసే ప్రయత్నం చేస్తూ వచ్చారు. కొన్ని సందర్భాల్లో అయితే భారతదేశంలో డెమోక్రసీ లేదు, మీరు వచ్చి దాన్ని పరిరక్షించండి అని చెప్పిన సందర్భాలు కూడా ఆయా యూనివర్సిటీల్లో ఆయన స్పీచెస్లో కనబడతాయి. సో అట్లాంటి నేపథ్యంలో ఇప్పుడు ఒకవేళ ఏమైనా తగ్గించే ప్రయత్నం భారతదేశానికి సంబంధించి ఎవరైనా చేస్తే వాళ్ళని ఎక్స్పోజ్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. ఇది ఇట్లాంటి పరిణామమే గతంలో మనం చూసాం. వాజ్పేయి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో, పివి నరసింహారావు గారు ప్రధానిగా ఉన్నప్పుడు కశ్మీర్ సమస్య గురించి లేదా ఈ భారత్ వైఖరి గురించి యునైటెడ్ నేషన్స్లో మాట్లాడడానికి వాజ్పేయి గారిని పంపించారు. సో ప్రతిపక్ష నాయకుడిని ఒక అధికార పార్టీ, ముఖ్యంగా ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న పివి నరసింహారావు గారు యునైటెడ్ నేషన్స్లో మాట్లాడడానికి పంపించారు. సో ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ గారు ఒకలాగా అలాంటి ఒక స్టాండ్నే తీసుకోవడం జరిగింది. సో ఒక స్టేట్స్మెన్గా ప్రధాని నరేంద్ర మోదీ ఈ నిర్ణయంతో నిలబడుతూ ఉన్నారు. సో ఓవరాల్గా చూస్తే
ఈ రోజు ఈ ఎంపీ డెలిగేషన్ కి ప్రామినెంట్ పొలిటికల్ పర్సనాలిటీస్ దీంట్లో ఉండబోతున్నారు అని చెప్తున్నారు. అండ్ డిస్టింగ్విష్డ్ డిప్లొమాట్స్ ఉండబోతున్నారు, దౌత్యవేత్తలు కూడా ఈ బృందాల్లో ఉండబోతున్నారు. అండ్ ఈ బృందాల్లో ఎవరెవరు ఉండాలి అనే అంశానికి సంబంధించి అంటే లీడ్ చేసే వాళ్ళ పేర్లు మాత్రమే ఇప్పుడు ప్రకటించారు. సో అందులో ఆ బృందాల్లో ఎవరెవరు ఎంపీలు ఉంటారు అనే విషయానికి సంబంధించి ఆయా పార్టీల నుంచి కొన్ని ప్రతిపాదనలు వస్తున్నాయి. కానీ మీరిచ్చే ప్రతిపాదనలు కాదు, ప్రభుత్వము ఎవరు దీనికి సరిపోతారు లేదా ప్రపంచానికి మన స్టాండ్ని తీసుకెళ్లగలిగే వాళ్ళు అనేది ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. మేమే 40 మంది ఎంపీలు, ఎవరైతే 30-40 మంది ఎంపీలు ఉన్నారో వాళ్ళను డిసైడ్ చేస్తాము అని ఇప్పటికే ప్రకటించడం కూడా జరిగింది. సో ఓవరాల్గా చూస్తే ఇదొక మాస్టర్ స్ట్రాటజీ. భారత్ ఎన్ని ఒడిదొడుకులు ఉన్నా, ఎన్ని విభేదాలు మన మధ్య ఉన్నా దేశమంతా ఒక్కటే అనే ఒక భావనని చెప్పే ప్రయత్నం నరేంద్ర మోదీ చేస్తూ ఉన్నారు. ఈ ఎంపీస్ డెలిగేషన్ అదే స్పిరిట్ని కొనసాగించాలని మనం కోరుకుందాం. దీనికి భిన్నంగా వ్యవహరిస్తే ఖచ్చితంగా జాతీయవాద సమూహము లేకపోతే ఈ దేశంలోని ప్రజలు వాళ్ళని తిరస్కరించే అవకాశాలు చాలా స్పష్టంగా మనకు కనిపిస్తున్నాయి. త్రివిధ దళాలకు మద్దతుగా మనమందరం నిలబడాలి. భారత ప్రభుత్వం, పార్టీలు ఏవైనా సరే, భారత ప్రభుత్వం ప్రపంచం ముందు తలెత్తుకొని నిలబడాలంటే మనమంతా యూనిటీగా ఉన్నట్టు ప్రపంచానికి కనిపించాలి. చూస్తున్నారండి నేషనల్ స్టాప్, మనసా వాచా కర్మణ, దేశహితం కోసం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.